ఇప్పుడు మొత్తం నీళ్ళే కదా 2 ఎకరాలు నడిపోయింది. 5 లక్షలు పెట్టి బాయిదాం నీళ్ళు బాయిల మొదలదాకా మంచి కూడా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మైసమ్మ చెరువుకి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. చెరువులు కుంటలు నింపకపోవడం వల్ల బావిలో ఉన్న వేళ్ళు మొత్తం పడిపోయింది. ఇప్పుడు కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కలిసి సార్. ఒక్క మళ్ళీ కూడా వాటర్ బావిలో కూడా వస్తలేదు. ఒక బావి కొంచెం సైడ్ కొంచెం కనబడదు, కింద కనబడదు, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం కాలువ పూర్తి అయితే ఇక్కడికి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఎండిపోకపోతుండే కాలువ తీయలేదు. 50 ఎకరాలు ఈ ఊళ్ళో మొత్తం నష్టపోతుంది. ఇప్పటికీ ప్రతి బావిలో డ్రైన్ వేసి పూటకలు తీసి ఖర్చు అయితే ఎంత ఖర్చు అయితే బావి మీద 50,000 రైతు 5 లక్షలు పెట్టి సార్. 5 లక్షలు పెట్టి బావి కొట్టించండి. 5 లక్షలు పెట్టి బావి 3 గాలు 4 గాలు వచ్చింది సార్. ఒక సకాలంలో నీళ్లు చెరువు కుట్టలు ఇచ్చినట్లయితే ఎక్కడుంది చిన్నపోయి ఆడ కూర్చున్నా మందుడా వస్తుంది. ఆడ కూర్చుంటే నెలకొండ మంచి వచ్చి బాప ఆడ కూర్చున్నాం అంటే పొలం ఎండిపోతుంది. అలా మెల్ల ₹1,00,000 ఖర్చు వచ్చింది. 50,000 పెట్టి పొడిగా తీసిన ఎక్కడ గంగలు కాకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చాడు. మా దూరం ఉన్నట్టు ఉంటే గంగలు కలిసింది సార్. మరి గిట్ల ఉన్నది. నా పేరు మీనయ్య సార్. యూరియాలో పడితే నా కాళ్ళు లేవు, రెక్కలు లేవు. లైన్ పడితే లైన్కు నిలబడలేక మిట్ట గోపి కాగితాలు ఇచ్చి నేను ఒకడ కూకుండి లైన్ పట్టి మళ్ళీ లైన్ కూడా సరిగ్గా తెలియదు. వాళ్ళ ఖాతా చిన్న ఫోన్ నాకు 4 ఎకరాలు రాకున్నది. కానీ ఇంత తక్కువ చేసినా మళ్ళీ రావాలి. 5 ఎకరాల దాకా బాగున్నది. కానీ తక్కువ చేసేసిన కాలువ లేదు, ఏం లేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు కేసీఆర్ వేసే పైసలు ఈ వెనకసిరి రైతు బంధు వేసిండు ఆ సారు. కేసీఆర్ ఇచ్చే పైసలు అప్పుడు వాళ్ళు కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పుడు ఇస్తే మళ్ళీ కేసీఆర్కి ఓటేస్తారని చెప్పి అప్పుడు ఏం చేయలేదు వాళ్ళు. ఓటు వేయలేక మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని రోజులు 10 రోజులకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. మరి మొన్న నిన్న మాట్లాడుకుంటా నేనైతే వేసిన రైతు బంధు రైతులకు పడ్డాయో లేదో ముఖ్యమంత్రి నేనైతే పైసలు వేసిన రైతులకు ముట్టియో లేదో నాకు తెలియదు. అసలు పర్లేదు. వీళ్ళందరూ లేరు రైతులతో. నీకైతే వల్లే కదా. ఇప్పటివరకు మా తెలంగాణ పొలం ఉందని బండి వేసుకుని వచ్చి వాడ దొడ్డికెళ్ళి దొడ్డిపోతే పాయింట్ దొడ్డిపోతే ఏం చేసి కదా ఆడ కడుక్కొని పోతే బొట్టి నీళ్ళు ఆడ బండి ఉన్నా. నేను ఆడ వండి ఉన్న వాళ్ళు ఏం చేసి సాటికే డాక్టర్ ఏం చెప్పుడు ముట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రం 2.5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఒక్కసారి మాత్రమే రైతు బంధు పడ్డది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పంటకు 1 నెల రోజుల ముందే రైతు బంధు ఇస్తే అది దున్నడానికి ఉపయోగపడు, రైతులకు అందుబాటులకి ఇట్లా ఉపయోగపడు. నాడు కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట కేసిండు. మరి ఆయన ఏం తప్పు చేసిండ్రు? ఫైల పరిస్థితి వస్తుంది ఇప్పుడు.